చిన్ని అయితే ఇంకా కావేరి బాలరాజు విషయంలో తను తీసుకున్న నిర్ణయానికైతే హ్యాట్సప్ అని చెప్పాలి. ఎందుకంటే తను జైల్లో వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతూ ఒక్కొక్కరు తాలుబొట్టు లేదా అని చెప్పని అడిగిన ప్రతిసారి తను బాధపడుతూ ఉండేది. కానీ అదంతా మా అమ్మ ఇంకా బాధపడకూడదు, మా అమ్మ మా నాన్నని కలపాలని చెప్పనని తనైతే ఇంక వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని చెప్పనని భారతమ్మ సహాయంతో వాళ్ళిద్దరికైతే ఇంకా పెళ్లి చేసే కార్యక్రమం అయితే మొదలు పెడుతుంది. అప్పటిదాకా కొంచెం బాలరాజు ఏమన్నా మారుతాడేమో అని చెప్పని అనుకున్న కావేరి కూడా అయితే ఇంకా చిన్ని వెళ్ళి కాళ్ళు పట్టుకోగానే అమ్మ నువ్వు నాన్నని పెళ్లి చేసుకోమ్మా అని చెప్పని కాళ్ళు పట్టుకోగానే కూతురు ఇంకా కాళ్ళు పట్టుకొని ఉంది అంటే నేను ఏది చేసి నా కూతురు సంతోషం కోసమే కదా చేస్తాను, ఇప్పుడు కూడా తను ఇదే కదా అడిగింది నేను చెప్పానని ఇంకా బాలరాజుని పెళ్లి చేసుకోవడానికి అయితే ఒప్పుకుంటుంది. అలాగే ఇంకా బాలరాజు కూడా అయితే ఇంకా హాఫ్ టికెట్ భారతమ్మ అందరూ అయితే నీ భార్య ఒప్పుకున్నప్పుడు నీదేందిరా నువ్వు ఒప్పుకో, వాళ్ళిద్దరికి ఒక జీవితాన్ని అంటూ ఇవ్వాలని లేదా నీకు అని చెప్పనని అనేటప్పటికీ సరే తను కూడా అయితే పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇదంతా అయితే దేవా చూసి ఈ పెళ్లి చేసుకుంటే కావేరిని పెళ్లి చేసుకున్నందుకు బాలరాజుని చంపేస్తానని చెప్పనని ఇంకా రౌడీలను అయితే పిలిపించి తన మీద హత్య ప్రయత్నం అయితే చేపిస్తాడు. కానీ వాళ్ళని కూడా ఎదిరించుకొని ఇంకా చేతికి గాయమైన ఇంకా పెళ్లి తంతు కాడైతే కూర్చుంటాడు. ఇంకా పూజారి చేత వాళ్ళ పెళ్లిలో ఏమేమి జరగాలో అన్నీ అయితే ఇంకా చిన్ని దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. ఇంకా అన్నీ చేసిన తర్వాత చాలా సంతోషంగానే పెళ్ళి అయితే జరిగిపోతుంది. ఇంకా బాలరాజుని అయితే కావేరి ఒక సందేహంగా చూస్తుందని చెప్పని ఇంకా బాలరాజు అయితే తన దగ్గరకు వచ్చి నువ్వేం సందేహపడాల్సిన అవసరం లేదు కావేరి, నేను పాత బాలరాజు లాగైతే మారను, ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక కూతురు ఉంది, కూతురు బాధ్యత ఉంది, నువ్వు ఆ సందేహాలు ఏం పెట్టుకోవద్దని చెప్పని తనకైతే మాటిస్తాడు.